ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకము అధైర్యపడకమని నీతో చెప్పి తిని. ద్వితీయోపదేశకాండము 1:21. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఫియర్ నాట్, neither be discouraged. Deuteronomy chapter 1 verse 21. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన ఈ దినము కొరకైన వాగ్దానం, భయపడకము అధైర్యపడకమని నీతో చెప్పి తిని. ఈ మాట చెప్పిన వారు దేవుడు. దేవుని మాట నమ్మదగినది. ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక భయం, కుటుంబమును గుర్చిన భయం, బిడ్డలను గుర్చిన భయం, బిడ్డల చదువులను గుర్చిన భయం, భవిష్యత్తును గుర్చిన భయం, ఆరోగ్యమును గుర్చిన భయము, చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్చిన భయము, కుటుంబంలో జరిగేటువంటి వాటిని గుర్చిన భయము, ఫ్యామిలీలో ఎన్నో రకాలైనటువంటి భయాలు, కొన్నిసార్లు ఏమి చేయలేనటువంటి పరిస్థితులు. అయినప్పటికీ దేవుని వాగ్దానం బలమైంది, అది శక్తితో కూడింది. దేవుడిచ్చు వాగ్దానము నీకు, నాకు, మనకి ఎంతో ధైర్యాన్ని చేకూర్చేటువంటిది. మన చుట్టూ పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడిచ్చు వాగ్దానము వాటన్నిటినీ జయించటానికి, వాటన్నిటిపైన విజయాన్ని మనకిచ్చేదిగా ఉంది. మనుషులు మనలను అర్థం చేసుకున్నా, ఒకవేళ చేసుకోకపోయినా, మనుషులు మనలను తప్పుగా భావించకపోయినా మనం భయపడాల్సిన అవసరము లేదు. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చేపట్టి మనము ప్రార్థనాపూర్వకంగా, యథార్థంగా, నమ్మకంగా మనం ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రతి భయాన్ని తొలగిస్తాడు. కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న బిడలను, ప్రతి ఒక్కరిని ప్రభు ధైర్యపరిచి పరిస్థితులన్నిటిపైన విజయం ఇచ్చి ప్రభు తన యొక్క హస్తముతో నిన్ను నన్ను పట్టుకొని నడిపిస్తాడు. పరిస్థితులు మనకు కొన్నిసార్లు ఎలా ఉంటాయని అంటే, ఎవరు మనలను అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎలాగుంటాయి అని అంటే, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ, కృంగుదల, ఆయా పరిస్థితులు ఎన్నో వస్తాయి. అయితే వాగ్దానం అంటుంది, నువ్వు భయపడద్దు, అధైర్యపడవద్దు, నేనే చెప్పాను కదా, నేను నీకు తోడున్నాను కదా అని
ప్రభు తన వాగ్దానం చేత మనలను ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, తోడుగా ఉండి, విజయం ఇచ్చి నడిపిస్తాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, దైవజనుడు భక్సింగ్ గారి దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా కొరకు మానక ప్రార్థన చేయండి. దేవుని చిత్తమే మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి. మనుషుని తలంపులు, మనుషుని ఆలోచనలు సంపూర్ణంగా లయపరచబడి దేవుని చిత్తం మన జీవితాల్లో జరిగించబడాలి అని మేం చేస్తాం, మీరు కూడా చేయాలి అని మనవి ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. వాగ్దానాన్ని నెరవేర్చు. ఈ ప్రార్థన వింటున్నా, చూస్తున్నా, ఏకీపిస్తున్నా ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించు. వృద్ధాప్య బలహీనతలు ఉన్నవారు, పడకల మీద ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, అవసరాల్లో ఉన్నవారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకై ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారి కొరకు, సమస్యలు ఉన్నవారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాలు ఉన్నవారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, సోదరి రాణి సిస్టర్ కుటుంబం బిడల కొరకు, సోదరి ఎం ఎలిజబెత్ కుటుంబం కొరకు, సోదరి సొలమి గాస్పుల్ మినిస్ట్రీ, డోడూర్ మినిస్ట్రీ కొరకు, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, వరమని బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు, వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, సౌ డేవిడ్, మా తండ్రి కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న, వారి కుటుంబ సభ్యుల కొరకు, అవసరాల అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డానియల్ ఎఫ్రాయిం అన్న, మరియంటి ఆరోగ్యం కొరకు, కాంతక్క ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు, అనిల్ ఫిలిపన్న కుమారుని కొరకు, కె రాజు అన్న కుటుంబం కొరకు, దాసున ఆరోగ్యం కొరకు, మోహన్ రాజు బ్రదర్ కుటుంబం బిడల కొరకు, విజయలక్ష్మక్క కుటుంబం బిడల కొరకు ప్రార్థిస్తున్నాం. గ్లాడీస్ని జ్ఞాపకం చేసుకున్నాం. శ్రీకాళహస్తి, బెతెస్తా, కడప, బేతేల్, మలకపేట, హోరేబ్, పెనియేలు, ఏలిం, సాలెం, బేతనియా, బేతేల్, కర్మేల్, గిల్గాల్, సేన్ అమర్పేట, సేన్ బడంపేట కొరకు ప్రార్థన చేస్తున్నాం. జి రాజన్న కొరకు, మా ప్రభా, హెబ్రోన్ కొరకు, జెహోషామా, చెన్నై, ఫిలిపాంటి ఆరోగ్యం కొరకు, బ్రాంచీస్ అన్నిటి కొరకు, రాజకుమార్ అక్క కొరకు, అర్పణ స్టడీస్ రక్షణ కొరకు, మధు బ్రదర్ ఆరోగ్యం బిడల కొరకు, జాబిల్లి ప్రిన్స్ స్టడీస్ కొరకు, హెబ్రోన్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించము. పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, లేట్ సారమంటి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్లు సంతానాన్ని దీవించు. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, రాజవర్ధన్ బ్రదర్ ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు, గృహ నిర్మాణాలు ఉన్నవారి కొరకు, రాబిన్ కొరకు, సోదరి జ్యోతి కుటుంబం బిడల కొరకు, ఏస్మాన్ అక్క ఆరోగ్యం కొరకు దాసురాలను దీవించు. వారి యొక్క కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాల సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించము. సోదరి రజనీ సిస్టర్ కుటుంబం కొరకు, శుభలక్ష్మక్క ఆరోగ్యం, కుటుంబం బిడల కొరకు, టి ప్రసాద్ అన్న కుటుంబం కొరకు, రాకేష్ బ్రదర్ పరిచర్య కొరకు, రాధా సిస్టర్ కొరకు, మారుతా సిస్టర్, సహార సుశీలక్క, పొలబాయక్క, సరోజిని దేవక్క, బ్యూలా భాస్కర్ అన్న,
మా ప్రభా మరి ఏసన్ అంకుల్, శరత్ కుటుంబాలన్నిటి కొరకు పేరు పేరు వరుసను ప్రార్థిస్తున్నాం. సోదరి వర్ధాని సిస్టర్ ఆరోగ్యం, కుమారుని వివాహం కొరకు, సోడు ప్రసాదం అని పిల్లల కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి కొరకు, లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవధేయులైన వారి కొరకు, రేచల్ యొక్క కుటుంబం బిడల కొరకు పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకునండి, సహాయమును చేయండి. దయగల పరలోక తండ్రి జీటంకుల కుమార్తె డోర్కస్ యొక్క కుటుంబం బిడల కొరకు ప్రభువా, ఈ దినం ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కరుణా పురుషోత్తం గారి కుటుంబం కొరకు, బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి కేజీ యొక్క జస్యంత కుటుంబం బిడల కొరకు, లేటు సరోజిని మోహన్ రావు గారి కుమారులు, కుమార్తెలు, మనవల, మనవరాండ్రులు సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, స్టేట్స్లో ఉన్న ఫ్యామిలీస్ కొరకు, సంతానం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోక తండ్రి మీరే సహాయమును చేయండి. సతీష్ బ్రదర్, సిమ్మి బ్రదర్, ఎస్కే ప్రేమ్ కుమార్ అన్న, అనిల్ పాల్ అన్న, షీలక్క, మోజెస్ బ్రదర్, మరి స్టేట్స్లో ఉన్నటువంటి సంఘాల కొరకు, సేవకుల కొరకు, యూత్ కొరకు, చదువుతున్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, మేలుకే జ్ఞాపకం చేసుకోమని, ప్రతి అవసరకర తీర్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.